టుడే అవర్ ఫస్ట్ లెసన్. సార్ ఫస్ట్ క్లాస్ సార్ ప్లీజ్ సార్. సరే వద్దులే, ఏం చేద్దాం చెప్పండి మరి మీరే. సార్ సింగింగ్ వేద్దాం సార్. నువ్వు ఆగరా, సింగింగ్ అట. సార్ డాన్స్ కాంపిటీషన్ పెడదామా సార్? రే ఎప్పుడు ఆ డాన్స్ సింగింగ్ నారా సార్. ఇప్పుడు మనం కొత్తగా ఆడుకుందాం సార్. సరే ఇంట్రెస్టింగ్ ఉంది. ఏం గేమ్ ఆడదాం? అప్ డౌన్ ఆడదామా? నేను సిట్ అన్నప్పుడు మీరు నిల్చోవాలి, నేను స్టాండ్ అప్ అన్నప్పుడు మీరు కూర్చోవాలి. మీ దాంట్లో ఎవరు తప్పు చేస్తే వాళ్ళు అవుట్. స్టాండ్. మీరు ముగ్గురు అవుట్. పక్కకి వెళ్ళండి. స్టాండ్. అబ్బాబ్బాబ్బా ఏం సార్ ఈ సౌండ్ ఏం సార్? మమ్మల్ని క్లాస్ చెప్పుకోమంటారా పోమంటారా? సార్ కొంచెం ఆగుతారా? మీకు తెలిసి తెలియకుండా మాట్లాడకండి. ఏంటి తెలియకపోవడం? ఏంది నాయిస్? సార్ పిల్లలకి ఎప్పుడు క్లాస్ చెప్పడం కాదు, అప్పుడప్పుడు గేమ్స్ కూడా ఆడిపించాలి. అప్పుడైతే పిల్లలు మెంటల్ గా ఫిజికల్ గా స్ట్రాంగ్ ఉంటారు. ఒక టీచర్ గా మీకు చెప్పాల్సిన అవసరం లేదు, మీరు కూడా ఒక టీచరే. సరే క్లాస్ స్టార్ట్ చేద్దామా? సరే వెళ్ళండి. అరే బుక్ మర్చిపోయినా. ఎవర్రా? ఆ బుక్స్ ఎందుకు తీసినావు? దొంగతనం చేస్తున్నావా? సార్ దొంగతనం చేయట్లేదు సార్, ఈ బుక్స్ నేను చదువుకోవడానికి తీసుకున్నా సార్. చదువుకోవడానికా? అవును సార్, మా అమ్మ నాన్న యాక్సిడెంట్ లో చనిపోయారు. మా బంధువులు కూడా నన్ను ఎవరు పట్టించుకోలేదు. కానీ మా అమ్మ కోరిక సార్, నేను పెద్ద ఐపీఎస్ అవ్వాలని. అందుకే ఇలా. నువ్వు చదువుకుంటావు, ఐపీఎస్ కూడా అవుతావు. ఎలా సార్? ఈ అనాథ బిచ్చగాన్ని ఎవరు స్కూల్లో తీసుకుంటారు సార్? నువ్వు ఇలా ఉంటే నేను ఎవరు చేర్చుకోరు, కానీ నువ్వు ఎలా ఉండాలనో నేను చెప్తాను. ఎలా సార్? నీ చదువుకి ఇదే మొదటి మెట్టు. థ్యాంక్ యూ మాస్టర్ గారు. అరే ఏమైందిరా ఇంత కంగారు పడుతుర్రు? సార్ అది, అరే నువ్వు చెప్పురా. లేదురా నువ్వు చెప్పురా. అరే ఎవరొకరు చెప్పుర్రా, ఏమైందిరా? సార్ దీక్షిత్ వాళ్ళ నాన్న దీక్షిత్ కి టీసీ తీసుకొని వెళ్తున్నారు సార్. సరే పదండి. సార్ సార్ ఏం సారు? అకాడమిక్ ఇయర్ మధ్యలో ఉన్న టీసీ తీసుకెళ్తారేంటి సార్? ఇక వీడి చదువు ఆపేద్దాం అనుకుంటున్నాం సార్. మంచి స్టూడెంట్ సార్, మంచి చదువుకుంటాడు పిల్లడు. మీరెందుకు చదువు మధ్యలో ఆపేస్తుర్రు? ఇంట్లో చాలా కష్టంగా ఉంది సార్, వాడిని ఇంకా చదివించలేం. సార్ మీరు మాట్లాడేది చాలా తప్పు. ఈ రోజు కష్టం అనుకుంటే రేపు వాడు భవిష్యత్తు ఏం కావాలి? పిల్లలకి చదువు చాలా ఇంపార్టెంట్ సార్. ఈ రోజు కష్టం రేపటి వాడి చదువుతో సుఖంగా మారుతుంది. నీకు అంత ఇబ్బందిగా ఉంటే నాకు చెప్పండి, వాడి ఖర్చు అంతా నేను చూసుకుంటా. వద్దులేండి సార్, వాడికి ఇంకా టీసీ తీసుకొని వాడు ఇక్కడే ఉంటాడు. చదువు అంటే పుస్తకాలే కాదు, ఒక జీవి. సారేమో బయట ఉంచుండు, పిడి సారేమో పొద్దుగాల ఊరికి మించి కాళ్ళు వస్తున్నాయిరా. ఇంకెన్ని నిమిషాలు ఉన్నాయిరా? అరే పీరియడ్ కావాలంటే 40 minutes ఉందిరా. అమ్మో 40 minutes? కాళ్ళు వస్తున్నాయి, ఎట్లారా ఇప్పుడు? రే మీకేమైనా ఇక్కడ నిల్చున్నారు? సార్ హోంవర్క్ రాయలేదని బయట నిలబెట్టాడు సార్. అరే రాయాలి కదరా మరి హోంవర్క్. సార్ ఏదో అట్లా అయిపోయింది సార్, ప్లీజ్ సార్ పీరియడ్ తీసుకోండి సార్. సరే సరే సార్. చెప్పండి సార్. సార్ నాకు మధ్యాహ్నం కొంచెం వర్క్ ఉంది, ఈ పీరియడ్ నాకు ఇచ్చి నా పీరియడ్ తీసుకుంటారా మీరు? పీరియడా? సరే తీసుకోండి, కానీ సార్ వీళ్ళని మాత్రం లోపలికి మాత్రం అలౌ చేయకండి. ఓకేనా సార్? ఓకే సార్. సరే సార్. సార్ రేయ్ ఇప్పుడు ఏమద్దు కానీ సాయంత్రం క్వార్టర్స్ కి రండి. ఎందుకు సార్? మీరైతే రండి ఫస్ట్. ఓకే సార్. అరే నువ్వు అయ్యో, నువ్వు ఆగు. అయ్యా ఈ సెల్ చూడు, ఆగు నేను పోతున్నా. సార్ వచ్చి రావరా, ఒక 2 నిమిషాలు కూర్చోరు, నేను వంట చేసేస్తా. ఓకే సార్. ఎప్పుడు రాలే కానీ క్వార్టర్స్ బాగుంది. అమ్మయ్యా. సారీ రా వెయిట్ చేయించినందుకు. ఇగో మీకోసం ఎగ్ బుర్జీ చేసిన, కూర్చొని తినండి. సిగ్గుపడకండి, తినండి కడుపు నిండా. ఎందుకు సార్? తినేసి వచ్చాం సార్. తినండి రా, మీకోసం నా చేతితో ఎగ్ బుర్జీ చేసిన. సరే సార్. తినురా, మంచి తినండి. ఏరా మీరు పనిష్మెంట్ తీసుకొని క్లాస్ బెటర్ నిల్చుంటే బాగుంటుంది అవరా? అంటే సార్ అది అట్లా కాదురా, మీరు నా స్టూడెంట్స్ రా, మీరు బయట నిల్చుంటే ఎంత బాగా అనిపిస్తుంది నాకు. అందుకే మీకు ఇంటికి పిలిచి చెప్దామని రమ్మన్నా. సారీ సార్, ఇంకెప్పుడు అలా చెయ్యం సార్. సర్లే తినండి. ఏమైంది వీడికి? దీక్షిత్ ఏమైందిరా? ఏం లేదు సార్. మరి ఎందుకు ఏడుస్తున్నావురా? అరే బాలరాజ్ నువ్వేమన్నా అన్నావు వాడికి? అవ్వా సార్, నేను ఏమనలేదు సార్, పొద్దు నుంచి ఏడుస్తుండు. పొద్దు నుంచి ఏడుస్తుండా? సార్ ఐఎమ్ కమింగ్ సార్. ఏంటి బాబు ఏం కావాలి? ఎటొచ్చావు? నాగేశ్వర్ సార్ దీక్షిత్ ని పిలుస్తుండు. దీక్షిత్ నేను నాగేశ్వర్ పిలుస్తుందట, పోయిరా పో. సరే సార్. సార్ పిలిచిర్రట. పిలిచానులే గాని ఎందుకురా డల్లుగా ఉన్నావు? ఇట్రా మొహం అంతా మాడిపోయింది. ఏమైందిరా?
ఏమైంది చెప్పు, ఏమైంది? ఏం లేదు సార్, ఏం కాలే. ఏం కాలేదంటున్నావు, ఏడుస్తున్నావు ఎందుకురా? సార్ ఈరోజు మీరు బెంగళూరు వెళ్ళిపోతున్నారు కదా సార్, అందుకే సార్. నేను ఎక్కడికి వెళ్తున్నారా? టీచింగ్ ట్రైనింగ్ వెళ్తున్నారా? ఒక 2 months లో వచ్చేస్తారా? సార్ మీరు 2 months లేకుంటే నేను ఉండలేను సార్. అరే నాన్న, నువ్వు ఇట్లా ఏడుస్తే ఎట్లరా? నువ్వు బ్రేవ్ బాయ్ కదరా, నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫోన్ చేయరా, సరేనా? సరే సార్, మీరు ఇక్కడనే ఉండండి, ఇప్పుడే వస్తా. రే రే ఎక్కడికి రే రే. ఇట్లాంటి గురు భక్తి మీద మీ ఒపీనియన్ ని కామెంట్ చేయండి.